హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 24వ భాగాన్ని వినేద్దాం. దీక్షిత్ చేతులు ప్రియ తన చేతుల్లోకి తీసుకుని, దీక్షిత్, నేను చెప్పిన మాట విను అంటూ చాలా సుతారంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయ్యో రామ, ఇంత ప్రేమ చూపించి నువ్వు అంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే నువ్వు చెప్పిన మాట వినకుండా ఉంటానా? చెప్పు ప్రియా, నా గుండెలయ్యా, నువ్వు లేకుంటే శూన్యంగా మారుతుంది నా మదిలయ్యా. చెప్పు డియర్, నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నీకు కోపంతో చెప్పినా అర్థం కావట్లేదు. అర్థం చేసుకో దీక్షిత్, నా మనసులో ఇంకొకరున్నారు. అలాంటిది నీకెలా స్థానం ఇస్తానో చెప్పు. నాకు తెలుసు రాక్షసి, నువ్వు ఎంత ప్రేమగా దగ్గరికి వచ్చాను అంటే నమ్మేసే అంత పిచ్చివాణ్ణి కాదు. నాకు నువ్వు కావాలి. నీ కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ నా దగ్గర ఉంది. చూపించమంటావా? ఎలారా? నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? నాకు అర్థం కాదు అంటూ తన ఒడిలో పడుకుంటాడు. ప్రియా, నువ్వు నా కోసమే పుట్టావు, కానీ అది తెలుసుకోవడానికి నీకు కొంచెం సమయం కావాలి. ఆ సమయం నేను నీకు ఇస్తాను. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అలా నువ్వు నన్ను అర్థం చేసుకోలేని రోజు నీకు దూరంగా నేనే వెళ్ళిపోతాను. నాతో పాటు 1 నెల ప్రయాణించు. నాతో నీ జీవితం సంతోషంగా లేదు అనుకో, అలాగే నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు అనుకో, నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఏంటి, నిజంగా మాట్లాడుతున్నావా? ఇంత చెప్పినా కూడా అర్థం కాలేదా నీకు? నిజమే చెప్తున్నాను. ఈ దీక్షిత్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం మీద నిలబడి తీరుతాడు. తప్పకుండా ఇక్కడే ఉంటాను, 1 నెల రోజులు ఉంటాను. తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదని వెంటనే చెప్పి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోకు అని నాకు ప్రమాణం చేసి చెప్పు అని ప్రియ అడగడంతో తన చేతిలో చెయ్యి వేసి నవ్వుతూ తన వైపే చూస్తాడు. 1 నెల రోజులు నువ్వు నాతో ఉంటున్నావు. ఈ లోపల నేనంటే నీకు ప్రేమ కలగకపోయినా 1 క్షణం కూడా నువ్వు నాతో పాటు ఉండాల్సిన అవసరమే లేదు. నాకు దూరంగా వెళ్ళిపోవచ్చు. అమ్మయ్య, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. 1 నెల కదా, త్వరగా గడిచిపోతుంది అని మనసులో అనుకుంటుంది ప్రియ. ఓసిన పిచ్చి రాక్షసి, నిన్నంత తేలిగ్గా వదిలేస్తానని ఎలా నమ్మేస్తున్నావే? ఈ 1 నెల లోపల నేనంటే నీకు ప్రేమ పెరుగుతుంది. నన్ను వదిలి 1 క్షణం కూడా నువ్వు ఉండలేవని ఇలా చేస్తాను. ఒకవేళ నీకు ప్రేమ కలగకపోతే ఇక్కడే కట్టేస్తాను, ప్రేమ కలిగే వరకు. అంతేకాని నిన్ను వదిలే ప్రసక్తి లేదు అని మనసులో అనుకుంటూ పైకి నవ్వుతూ ఉంటాడు. ప్రియ మాత్రం ఆ మాట విన్న తర్వాత సంతోషంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. వెళ్ళు వెళ్ళు, తర్వాత నువ్వు రావాల్సింది నా గదిలోకే. అలాగే నా మనసులోకి నువ్వు చేరిపోయావు, కానీ నీ గుండె తలుపుల్లోకి ఈ 1 నెల తర్వాత రోజు నేను మాత్రమే ఉండేలా చేస్తాను. ఐ లవ్ యూ ప్రియా, లవ్ యూ సో మచ్. అలాంటిది నిన్ను ఎలా వదిలేస్తాను తెంగరబుచ్చి అని అనుకుంటాడు దీక్షిత్. మోక్షిత్ ఇంటికి వచ్చేసరికి సుమారు 10 అవుతుంది. అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కోమలి. డోర్ బెల్ మోగిన శబ్దానికి పరిగెడుతూ వెళ్ళి డోరు ఓపెన్ చేస్తుంది. నవ్వుతూ తన వైపే చూస్తూ ఉంటాడు మోక్షిత్. సారీ, ఈరోజు కాస్త లేట్ అయింది, వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల. పర్వాలేదు రండి అని స్వాగతం పలుకుతుంది. ఏంటి, ఏదో సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు? అదేం లేదే అని అంటుంది. తను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇద్దరు భోజనం చేసి వెళ్ళి పడుకుంటారు. తనతో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు. కరెక్ట్గా 11:55కి తనని నిద్ర లేపుతుంది. ఏమైంది కోమలి, ఈ టైంలో ఎందుకు నిద్ర లేపుతున్నావు అని అడుగుతాడు. చెప్పాను కదా లేవండి అని అంటుంది. తనతో పాటు హాల్లోకి వస్తాడు. హాల్ మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది. తను వచ్చినప్పుడు హాల్లో ఏ చిన్న వస్తువు కూడా కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు చూస్తే అంత అందంగా డెకరేట్ చేసింది. మొత్తం బెలూన్స్తో నింపేసింది ఫ్లోర్ మొత్తం. సీలింగ్ పైన బెలూన్స్ వేలాడుతూ కనిపిస్తున్నాయి. హ్యాపీ బర్త్డే మై డియర్ లవ్లీ హస్బెండ్ అని తను డిజైన్ చేసిన క్లాత్ మీద ఒక పెయింటింగ్లా వేసి దాన్ని గోడకి పెట్టింది. అలాగే కేక్ కూడా ప్రిపేర్ చేసి అంతా రెడీ చేసింది. అంటే ఏంటి, నువ్వు నిద్రపోలేదా? ఎంతసేపు మేల్కొని ఇదంతా కష్టపడ్డావా? ఎందుకు కోమలి, ఇదంతా అవసరమా? అవసరమే, చాలా అవసరం. నా భర్త కోసం ఈ చిన్న పని చేయడంలో తప్పు లేదు. నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. హ్యాపీ బర్త్డే మోక్షిత్ గారు. మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే మీ మొదటి పుట్టినరోజు. అలాంటిది మీ పుట్టినరోజు గుర్తుండిపోయేలా చెయ్యాలి కదా అంటూ తనతో పాటు కేక్ కట్ చేస్తుంది. అప్పుడే తన ఇంటి నుంచి తనకి వీడియో కాల్ వస్తుంది. అందరూ తనకి విషెస్ చెప్పడానికి. వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు. అక్కడున్న డెకరేషన్ మొత్తం చూస్తారు. అబ్బో, ఫస్ట్ మేమే విష్ చేస్తున్నాం అనుకున్నాం. ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్ జరిగిపోయిందిగా. కోడలు పిల్ల వాళ్ళ భర్త కోసం బాగానే ప్లాన్ చేసింది. అవునమ్మా, అస్సలు నిద్రపోకుండా ఇదంతా డెకరేట్ చేసింది. అది కూడా నాకు డౌట్ రాకుండా అంటూ తన భుజం మీద చెయ్యి వేసి తన దగ్గరకు లాక్కుంటాడు. అది చూసిన వాళ్ళ పేరెంట్స్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది.
కొడుకులో వచ్చిన మార్పును చూసి కొంచెం సమయం మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు వాళ్ళు. అలాగే తనకి మలై కాజా అంటే చాలా ఇష్టం కాబట్టి తన కోసం తీసుకుని వచ్చి తినిపిస్తుంది. లవ్ యూ కోమలి, చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా బర్త్డే నేను అస్సలు గుర్తు పెట్టుకోను. అలాంటిది నువ్వు ఇంత సర్ప్రైజ్ ఇస్తావని కళ్ళలో కూడా ఊహించి ఉండను అంటూ మురిసిపోతుంటాడు. తర్వాత రోజు ఉదయం నిద్రలేచి తన కేసు పని మీద త్వరగా వెళ్లాల్సి వస్తుంది. అతను వెళ్లేదానికన్నా ముందే నిద్రలేచి అన్నీ రెడీ చేసుకుని గుడికి బయలుదేరుతారు. ఏంటి కోమలి, రాత్రి సరిగ్గా నిద్రపోలేదు, మళ్ళీ ఇప్పుడు గుడికి అవసరమా చెప్పు? మీకు అవసరం లేదేమో కానీ నాకు మాత్రం చాలా అవసరం. మీరు జస్ట్ పూజ వరకు ఉండి వెళ్ళిపోండి. నేను తర్వాత ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. ప్లీజ్ ఏం మాట్లాడకండి నా కోసం అంటూ రిక్వెస్ట్ చేయడం వల్ల తను కూడా గుడికి వెళ్తాడు. అలా గుడికి వెళ్ళి తన పేరు మీద అర్చన జరిపిస్తుంది. ఇప్పుడు సంతోషమేనా? చాలా మొండిదానివి అంటూ ఆ దేవుడి దగ్గర ఉన్న కుంకుమ తీసి తనకు పెడతాడు. కోమలి కూడా మోక్షిత్కి కుంకుమ పెడుతుంది. అప్పుడే ఎదురుగా వస్తున్న వ్యక్తిని వీరిద్దరూ చూస్తూ ఉంటారు. మోక్షిత్కి ఫోన్ కాల్ రావడం వల్ల లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి అందులో తనని అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని. ఆ వస్తున్న వ్యక్తి వీళ్ళ వైపే చూస్తూ కోమలి వైపు విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ప్రియా, ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి? ఎవరు మోక్షిత్తో కనిపిస్తుంది? అసలు మోక్షిత్ ఇక్కడ ఎలా అంటూ ఆలోచిస్తూ ముందుకు నడుస్తుంది తను. సరే కోమలి, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని ముందుకు కదులుతాడు. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది తను. హాయ్ మోక్షిత్ అని విష్ చేస్తుంది తను. హాయ్ దేవి, ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఆ ప్రశ్న నేను వేయాలి సార్, ఇది మా ఊరు. నేను ఇక్కడ కాకపోతే ఎక్కడుంటాను చెప్పండి? మీరే ఇక్కడికి అతిథిలా కనిపిస్తున్నారు. నాకు పోస్టింగ్ ఇదే ఏరియాకి వచ్చింది, అందుకే ఇక్కడ రావాల్సి వచ్చింది. మరి ప్రియా ఎక్కడా అని అడుగుతుంది తను. నీతో పాటు ఉన్నాయా ఆ అమ్మాయి ఎవరు? ఆ ప్రశ్నలకు అప్పటి వరకు సంతోషంగా ఉన్న అతను ఒక్కసారిగా ఆ సంతోషమంతా గాల్లోకి ఎగిరిపోయింది. ఆ మాటలు కోమలి వింటుందన్న భయంతో టెన్షన్ పడిపోతాడు. కోమలి తనకి కొంచెం దూరంగా ఉంటుంది. ప్రియా బెంగళూరులో ఉంది. అవునా? అది అస్సలు కాంటాక్ట్లో లేదే నాకు. మరి మీ పెళ్ళి ఎప్పుడు? ఆ విషయాలు ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం, ప్లీజ్ అర్థం చేసుకో అని తనతో మాట్లాడుతూ ఉండగా కోమలి అక్కడికి వస్తుంది. ఏంటి మోక్షిత్ గారు ఇక్కడే ఆగిపోయారు? తను మీకు తెలుసా? అవును, ఈ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి. తినే నా వైఫ్ పేరు కోమలి అని ఆ అమ్మాయికి పరిచయం చేస్తాడు. తను అలా పరిచయం చేసిన తర్వాత నోట్లో నుంచి మాట రాకుండా పోతున్న అమ్మాయికి మోక్షిత్ తనని ఎంతగానో ప్రేమించాడు. అలాంటిది ప్రియాని పెళ్లి చేసుకోకుండా ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలు ఎవరి అమ్మాయి అనే ప్రశ్న తన మదిలో మొదలవుతుంది. కానీ తన ముందు మాట్లాడద్దని తన కళ్ళతో సైగ చేస్తూ ఉన్నాడు మోక్షిత్. అది చూసి తన వైపు నవ్వుతూ చూస్తుంది. వెళ్ళండి, మీకు అసలే ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పారు కదా, ఆ పని చూసుకోండి, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. పర్వాలేదు, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను పదా అంటూ తన చేయి పట్టుకొని తనకి చాలా సన్నిహితంగా తను తీసుకుని వెళ్తాడు మోక్షిత్. ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. అలాంటి అమ్మాయిని మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడే మోక్షిత్. ఇలాంటి అబ్బాయి అంటే అస్సలు నమ్మకం కలగడం లేదు. అసలు నిజమేంటి? ముందు ప్రియాకి కాల్ చేయాలి అనుకుంటూ అప్పుడే ప్రియాకి కాల్ చేస్తుంది. ఏంటి ప్రియా, అసలు నాకు కాంటాక్ట్లోనే లేకుండా పోయావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకేమైనా తెలుసా? మోక్షిత్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నీకు తెలుసా, లేకుంటే నీ దగ్గర దాచిపెడుతున్నాడా? 1 సెకండ్, నేను చెప్పేది కాస్త వినవే అంటూ ప్రియా జరిగిన కథ మొత్తం చెప్తుంది. ఇప్పుడు చెప్పు. చెప్పడానికి ఏముంది, తప్పు నీదే అని చెప్తాను. నీకు తెలియకుండానే తప్పు చేస్తావు, నీ జీవితాన్ని కోల్పోయావు. మోక్షిత్ ఆ అమ్మాయితో సంతోషంగా ఉన్నాడు ప్రియా, చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు. ఎప్పటికైనా మోక్షిత్ జీవితంలోకి నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నానే. ప్రియా, పిచ్చిగా మాట్లాడుకు. తను నీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని ఇంతవరకు అతని మీద నాకు చాలా కోపంగా ఉన్నింది. బట్ ఇప్పుడు చెప్తున్నాను, తన అమ్మాయితో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు తనకి ఆ అమ్మాయిని దూరం చేసి నువ్వు ఆ అమ్మాయి స్థానంలోకి రావాలని చూసినా, ఒకప్పుడు మోక్షిత్ నేను ప్రేమగా చూసుకున్న మోక్షిత్ ఆ ప్రేమను నీకు పంచుతానని నువ్వు అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. తనని నువ్వు మర్చిపోవడం మంచిది ప్రియా. నీకు క్లోజ్ ఫ్రెండ్గా చెప్తున్నాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. అలాంటిది నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఒక అమ్మాయి జీవితాన్ని చేతులారా నువ్వు నాశనం చెయ్యవు అనే నమ్మకం నాకుంది. నీకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది. నిన్ను ప్రేమగా చూసుకునే అబ్బాయిని చుట్టూనే తిరుగుతూనే ఉండొచ్చు. తను త్వరలో నీ లైఫ్లోకి వస్తాడు. అలాంటి అబ్బాయిని వదులుకోకు ప్రియా. ఫ్రెండ్గా ఇది మాత్రమే చెప్పగలుగుతాను. వీటి గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెయిన్ అవ్వకు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా మొదటి స్థానంలో ఉంటాను. అర్థం చేసుకో ప్రియా. నేను కూడా జాబ్ పర్పస్ మీద బెంగళూరుకి వస్తున్నాను. నిన్ను తప్పకుండా మీట్ అవుతాను.
అప్పుడు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలాగే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ప్రియా. ఓయ్ పిల్ల రా, ఎప్పుడు ఆ గదిలో కూర్చొని ఏం చేస్తూ ఉంటావు? ఏంట్రా ఎలా కనిపిస్తున్నాను పిల్ల గిల్ల అంటావు? ఏంటి బేబీ, నువ్వు ఎప్పుడు నాకు ఒక క్యూట్ పప్పిలా కనిపిస్తూ ఉంటావు. నువ్వు నా అందాల రాక్షసివి. మాటలు తగ్గించి వంట పని చేస్తే బాగుంటుంది. ఇప్పటికే 10 దాటింది, టిఫిన్ మాత్రం రాలేదు. చోలే పూరి చేస్తానన్నావు, ఇంకా చోలే చేసే ప్రక్రియ పూర్తి అవ్వలేదు. మరి పూరి ఎప్పుడు చేస్తావు? నువ్వు ఇక్కడే కూర్చో, నాతో మాట్లాడుతూ ఉండు. 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. అబ్బచ్చా, దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉంది, తీసుకొని వచ్చి వేయవా? నేను అంతలోపల పూరి ప్రిపేర్ చేస్తాను అని తన పక్కనకి వస్తాడు. ప్రియా కొత్తిమీర తీసుకొని వచ్చి దాన్ని వాష్ చేసి కట్ చేస్తూ ఉండగా నైఫ్ షార్ప్గా ఉండడం వల్ల తన చేయి కట్ అయిపోతుంది. అమ్మా అంటూ అరుస్తూ ఆ చాక్ని అక్కడే పడేస్తుంది. అది చూసిన దీక్షిత్కి చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే తన వేలిని నోట్లో పెట్టుకుంటాడు. తను అలా చేస్తూ ఉంటే ప్రియా దీక్షిత్ వైపు అలాగే చూస్తూ ఉంది. తన కళ్ళల్లో ప్రియాకి అలా జరిగిందనే బాధ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత తన చేతిని బయటికి తీసి ఆ చేతి మీద పసుపు అద్ది ఒక తడిగుడ్డ పట్టుకుంటాడు. ఏంటి ప్రియా ఇది? ఒక పని చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని చేయడం తెలీదా? అనవసరంగా నీకు పని చెప్పాను చూసావా? ఫింగర్ ఎంతలా కట్ అయిందో అంటూ తను మాట్లాడుతూ ఉంటే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడవకుండా ఏం చేయమంటావు? వేలు చూడు ఎంతలా కట్ అయిందో. ఉండు, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం అని హడావిడి చేస్తాడు దీక్షిత్. ఇంత చిన్న విషయాలకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడికి కూడా రాను అంటూ మొండిగా కూర్చుంటుంది ప్రియా. ఎప్పుడు నీ మొండి పట్టుదలే, నన్ను మాత్రం అర్థం చేసుకో కదా. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను ప్రియా. నా మనసులో ఒకసారి నేను ఫిక్స్ అయ్యాను. అలాంటిది నీకేమైనా చిన్న గాయం తగిలినా నా ప్రాణం పోయినంత పని అవుతుంది. ఇప్పుడు వస్తావా రావా అని అడుగుతాడు. నేను రానని ఒకసారి చెప్పాను కదా, ఎందుకు మాటి మాటికి విసిగిస్తావు అని ప్రియా కోపంగా అనడం వల్ల, కోపం నీకే కాదు నాకు కూడా ఉంటుంది అని తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని పడుకుంటాడు. వెళ్ళి పడుకో, నాకేంటి, నేను ఎంచక్క జొమాటోలో ఆర్డర్ పెట్టి తినేస్తాను. నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేస్తుంది. విత్ ఇన్ 1/2 అవర్ తర్వాత అవన్నీ డెలివరీ కూడా అవుతాయి. అవి తీసుకొచ్చి టేబుల్ మీద పడుతుంది. తన కోసం చూస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన వ్యక్తి 1 అవర్ తర్వాత కూడా బయటికి రాలేదు. అప్పటి వరకు తనకి ఏమైనా పర్వాలేదు, నాకెందుకు అంటూ మొండిగా కూర్చొని ఉన్న ప్రియాకి మనసులో ఏదో తెలియని బాధ. తనకేమైంది? తను కూడా నాతో పాటు ఏమీ తినలేదు కదా అంటూ తన గురించి ఆలోచిస్తుంది. వెళ్ళి డోర్ కొడుతుంది. దీక్షిత్, ఒకసారి డోర్ ఓపెన్ చేయి. నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ప్రియా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు నా గురించి ఆలోచించవని నాకు అర్థమైపోయింది. వెళ్ళిపో ప్రియా, 1 నెల అవసరం లేదు. ఇప్పుడే వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో అని గదిలో నుంచి తన మాటలు వినిపిస్తున్నాయి. అమ్మయ్య, వెళ్ళిపోమన్నాడు, ఇదే ఛాన్స్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు, నా జీవితం నేను బ్రతకచ్చు అని ప్రియా అనుకొని తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేస్తే తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అలా ప్యాక్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి, నేను వెళ్ళిపోతున్నాను, నా గురించి నువ్వు ఆలోచించుకో, నేను వెళ్ళిపోయిన తర్వాత బయటికి రా. ఇప్పటి వరకు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ దీక్షిత్. నేను వెళ్ళిపోతున్నాను, ఆల్రెడీ ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసింది. నేను వెళ్ళిన తర్వాత తిని పడుకో, నా గురించి ఆలోచించి నీ టైం అలాగే నీ జీవితం వేస్ట్ చేసుకోకు అని చెప్పి అక్కడి నుంచి ముందుకు కదులుతుంది ప్రియా. అలా తను వెళ్తున్న చెప్పుల సౌండ్ కూడా తనకి వినిపిస్తుంది. అయినా కానీ తలుపు తీయడు దీక్షిత్. అంటే దీక్షిత్ వద్దని ప్రియా వెళ్ళిపోతుంది. మరి ప్రియా మనసులో దీక్షిత్ మీద ప్రేమ ఎలా పుడుతుంది? నా మనసులో నుంచి ఆ మాట వచ్చిందో లేదో, నన్ను వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుంది. తనని ఆపే ప్రయత్నం నేను చేయలేను, ఎందుకంటే తను నన్ను ప్రేమించడం లేదు. ఇంకా కుమిలిపోతాడు దీక్షిత్. ఎంతలా అంటే తన ఏడుపు బయటికి వినిపిస్తుంది. వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకుని వెళ్ళడం మర్చిపోయా అనుకుంటూ ఆ మొబైల్ కోసం మళ్ళీ పైకి వస్తుంది. అలా వచ్చిన సందర్భంలో తన ఏడుపు వినిపిస్తుంది. వెళ్ళాలి అనుకున్న ప్రియా కాస్త వెళ్ళలేక అక్కడే ఆగిపోతుంది. ఎందుకు తను అంతలా బాధపడుతున్నాడు? 2 సంవత్సరాల పాటు నన్ను ప్రేమించిన వ్యక్తి నా ప్రేమను మర్చిపోయి ఆ అమ్మాయితో సంతోషంగా ఉన్నాడు. అలాంటిది మా పరిచయం మహా అయితే 6 నెలలు అయి ఉంటుంది. అలాంటిది అతనితో నేను ప్రేమగా మాట్లాడింది కూడా లేదు. ఎందుకు తను నా మీద అంత ప్రేమ పెంచుకున్నాడు? మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పోగొట్టుకుంటే జీవితం సంతోషంగా ఉండదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. తను అలా ఏడుస్తుంటే వెళ్ళాలి అనిపించడం లేదు అని అక్కడే సోఫాలో కూర్చుంటుంది. అలా 1 గంట తర్వాత తను కుదుట పడిన తర్వాత బయటకు వస్తాడు. అది కూడా తన ఫ్రెండ్కి కాల్ చేసి, నేను బార్కి వస్తున్నాను, నువ్వు కూడా రా అని చెప్పి రెడీ అయి బయలుదేరడానికి డోర్ ఓపెన్ చేస్తాడు.
అలా బయటకు వచ్చిన వ్యక్తికి సోఫాలో కూర్చుని ప్రియాని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనని చూసి చూడనట్టు పట్టించుకోకుండా బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ప్రియా కూడా తన సామాన్లు అక్కడే పెట్టేసి తనతో పాటు బయటికి వెళ్తుంది. దీక్షిత్ కార్ కీస్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. తను కూడా ఫ్రంట్ సీట్లో డోర్ ఓపెన్ చేసి కూర్చుంటుంది. తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారు స్పీడ్గా ముందుకు కదిలిస్తాడు. అలా తనను తన ఫ్లాట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మీరు వెళ్లాల్సిన ప్లేస్ వచ్చింది. నా కోసం ఎవరు ఇక్కడ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నాకు అవతల చాలా పని ఉంది. ఒకరి కోసం నా పని ఆపుకోవాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళు ప్రియా, నువ్వు కోరుకున్నది ఇదే కదా. నీకు నచ్చినట్టుండు, సంతోషంగా ఉంటు. మళ్ళీ నీ జీవితంలోకి ఎప్పటికీ రాను. దిగి వెళ్ళిపో అని గట్టిగా చెప్తాడు. వెళ్లకుండా మౌనంగా కూర్చుంటుంది ప్రియా. కార్ హానర్ గట్టిగా కొడుతూ ఉంటాడు దీక్షిత్. వెళ్ళిపోయేదాన్ని అయితే ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని కదా, ఇంతసేపు ఉండేదాన్ని కదా. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు? వెళ్ళాలి అన్నావు కదా. వెళ్ళిపోతాను అన్నావు. మరి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? అది నా ఇష్టం. ఉండాలనుకుంటే ఉంటాను, వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు వెళ్ళాలి అనిపించడం లేదు. ఏదైనా హోటల్కి తీసుకెళ్ళు. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. అది కూడా 3 అవుతుంది. పద పద అని తనని తొందర పెడుతుంది. అప్పటికే తన ఫ్రెండ్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తనకి కాల్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నువ్వేంటి ఇంకా రాలేదు? నాకు అర్జెంట్ పని ఉంది, వేరే దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళిపో, తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను, ఎప్పుడు రావాలో చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు. దిగు ప్రియా, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. వెళ్ళిపోవడానికి నీతో పాటు ఎంత దూరం వచ్చింది? ఆకలేస్తుందని చెప్పాను కదా. తర్వాత కూడా దిగు అని అలా మాట్లాడతావు. ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్తావా లేదా అని గట్టిగా అడగడం వల్ల తనని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. తనతో ఏం మాట్లాడకుండా మౌనంగా అంటాడు. తన మౌనం భరించలేకపోతుంది ప్రియా. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ తనని ఉడికిస్తూ తన చేత తిట్లు తింటూ అల్లరి చేసే దీక్షిత్ మౌనంగా ఉండడం చూసి తనకి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. తను అలా ఉంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. తను మాట్లాడుతూ ఉంటే తనకు సంతోషంగా ఉండేదేమో, కానీ ఏదో తినాలి కాబట్టి ఇద్దరు తిని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరుతారు. వెళ్ళి కారు పార్క్ చేసి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. ప్రియా కూడా తనతో పాటు వెళ్తుంది. ఏం మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోతాడు. తన అంత మౌనంగా ఉండడం చూస్తే కొత్తగా అనిపిస్తుంది. పోనీలే, కొంచెం కుదిరిపడిన తర్వాత తనే మాట్లాడతాడు, సరదాగా ఉంటాడని అనుకున్నా. కానీ దీక్షిత్ చాలా మొండిగా ఉన్నాడు. తనతో మాట్లాడడం లేదు. అలా రోజులు గడుస్తూ ఉంది. 1 వీక్ అయిపోయింది. ఈ ఒక్క వారం పిచ్చి పట్టినట్టు అయిపోతుంది ప్రియకి. ఆ రోజు తనే స్వయంగా వంట కూడా చేస్తుంది. దీక్షిత్ని భోజనానికి పిలుస్తుంది. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళి తిను అంటాడు. ఎందుకు ఆకలిగా ఉండదు? ఎప్పుడు వర్క్ అంటే కూర్చొని ఉంటే ఎవరికి ఆకలి ఉండదు. పద నాతో అంటూ తనని ప్రేమగా తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోబెడుతుంది. తనకి వడ్డిస్తుంది కూడా. నాకు వద్దని చెప్పాను కదా ప్రియా, ఎందుకు ఇలా బలవంతం పెడతావు? నేను బలవంతం పెట్టానా? బలవంతం పెట్టాలంటే ఎలా ఉంటుందో చూపించినా అంటూ తనే కలిపి తన నోట్లో కుక్కుతుంది. ఆ భోజనం మొత్తం తినిపించేస్తుంది. తినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తన చేయి పట్టుకుని ఆపేస్తుంది ప్రియా. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? వారం నుంచి చూస్తున్నాను. నేను అలా ఉండడమే కదా నీకు ఇష్టం అంటాడు. నేను డిస్టర్బ్ చేయకుండా నీ లైఫ్లోకి రాకుండా ఇక దూరంగా ఉండడమే కదా నీకు ఇష్టం. అందుకే అలానే ఉంటున్నాను. ఇందులో తప్పు లేదు కదా ప్రియా అంటూ తన చేతిని విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రియా మాత్రం భోజనం చేయకుండా ఆలోచిస్తోంది. ఒకప్పుడు నేనే కదా తను అంతలా తిట్టాను. నాతో మాట్లాడద్దు, నాకు దూరంగా ఉండు, నువ్వంటే నాకు ఇష్టం లేదని. మరి ఎందుకు పదే పదే తన మాట వినాలని అనిపిస్తుంది? తను చేసే అల్లరి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. తన దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు మోక్షిత్ గుర్తుకే రావడం లేదు. అంతా మార్చేస్తాడా వీడు మాయతో నన్ను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అప్పుడే దీక్షిత్ లోపలికి వస్తాడు. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఆఫీస్ వర్క్ మీద 1 వీక్ పూణే వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అంటే ఉండొచ్చు, లేకుంటే మీ ఫ్లాట్కి వెళ్ళొచ్చు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? తీసుకురావడం నీ ఇష్టం, వదిలేయడం నీ ఇష్టమా? అంటే నాకంటూ ఇష్టం ఉండదా? నా ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకోవా? తీసుకెళ్తే నన్ను కూడా తీసుకుని వెళ్ళు. కాదు కూడదంటే నోరు మూసుకొని నాతోనే ఉండు. నీతో ఉండడానికి నేనెవరిని ప్రియా? దారిని పోయేవాడిని. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు కదా. అలాగే అనుకున్నాను, అందుకే దూరం పెట్టాను. పిచ్చి వాళ్ళ నా చుట్టూ తిరిగావు. అప్పుడు నీ విలువ ఏంటో నాకేం తెలియలేదు. నువ్వు ఒక వారం నన్ను దూరం పెడితేనే భరించలేకపోతున్నాను. దీనికి అర్థం ఏంటో నాకు తెలియడం లేదు. అంటే నేను మోక్షితిని ప్రేమించలేదా అని మాత్రం అడగద్దు. ఆ ప్రేమను మర్చిపోయేలా చేస్తున్నావు నువ్వు అని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఇంతకన్నా అర్థమయ్యేటట్టు చెప్పలేను అని చెప్పి సోఫాలో కూర్చుంది. అలాంటప్పుడు ఈ బంధానికి పేరు ఏం పెడతారో అది కూడా చెప్పు. ఒక ఫ్రెండ్గా నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను. అంటే నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? ఏమో, నాకెలా అర్థమవుతుంది అసలు నీ మనసులో ఏముందో అని తనతో మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోతాడు. తను చెప్పిన మాటలకి బయట
సంతోషించకుండా తన ముందు యాక్టింగ్ చేసి లోపలికి వెళ్ళి డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు. అదే సంతోషంలో మోక్షిత్కి కాల్ చేసి విషయం చెప్తాడు. అన్నయ్య సూపర్ బ్రెయిన్ రానిది, నువ్వు చెప్పినట్టు చేయబెట్టే తనలో మార్పు వచ్చింది. దీనికి కారణం నువ్వే. కానీ తను నాతో ఏదో చెప్పాలనుకుంటుంది, బట్ అది చెప్పలేకపోతుంది. అది కూడా బయటికి రావాలి. తప్పకుండా చెప్పేస్తుంది. ఇప్పుడు తనకి నువ్వు పూర్తి ప్రపంచం అయిపోయావు. అలాగే తనతో మాట్లాడినట్టుండు. తప్పకుండా తన మనసులో మాట నీతే చెప్పేస్తుంది అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగా డోర్ శబ్దం వినిపిస్తుంది. సరేరా, నేను తర్వాత నీతో మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు దీక్షిత్. ఎందుకు డోర్ కొడుతున్నావు? నాతో మాట్లాడు అని చెప్పిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళిపోతే అర్థమేంటి? అందులో చెప్పడానికి ఏముంది? నాకు వర్క్ ఉందని లోపలికి వచ్చాను. అంటే నువ్వు నాతో మాట్లాడవా? నీతో నేను మాట్లాడకుండా ఎందుకున్నాను? మాట్లాడుతున్నాను కదా అని తనతో మాట్లాడుతూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది. మరి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.